సక్రమం కట్టడం అడిగితే స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆ విషయం అడిగితే అధ్యక్ష అది ఏం సమాధానం చెప్తా అధ్యక్ష అంటే ఉద్దేశం టీవీలో కనిపించాలనుకుంటే అది కాదు కదా అధ్యక్ష అది మినిస్టర్ గారు సమాధానం చెప్తున్నప్పుడు మనం సంయమనం పాటించాలి. వాట్ హీ సేయింగ్ 2007 రాష్ట్రంలో బిల్డింగ్ రూల్స్ ని ఎక్కడ బిల్డింగ్లు కట్టాలి ఎక్కడ భవనాలు కట్టాలి అనేది ఓ నిబంధనలు వచ్చి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అధ్యక్ష. చట్ట ప్రకారము శాసనసభ చట్టం చేశారు అధ్యక్ష. ఆ ప్రకారం వచ్చి నదులు కానీ నదీ ప్రాంతాల్లో కానీ కాలువల్లో కానీ ఎక్కడైనా కట్టడాలు కట్టినప్పుడు కాలువలు మరియు వాగులు వెడల్పులు వచ్చి 10 మీటర్ల లోపు ఉంటే 2 మీటర్లు బఫర్ జోన్ ఇవ్వాలి అధ్యక్ష. అదే 10 మీటర్ల పైన ఉంటే 9 మీటర్ల వరకు కూడా బఫర్ జోన్ ఉండాలి అధ్యక్ష. అదే నదుల పక్కన కానీ కట్టాలు కడితే 50 మీటర్లు ఉండాలి అధ్యక్ష. అదే చెరువుల పక్కన కానీ కట్టాలు కడితే 10 హెక్టార్లు మరియు ఎక్కువ 10 హెక్టార్లు మరియు అంతకంటే ఎక్కువ ఉంటే 30 మీటర్లు ఉండాలి అధ్యక్ష. 10 హెక్టార్ల కంటే తక్కువ ఉంటే 9 మీటర్లు ఉండాలి. ఇవి మన తాలూకా బిల్డింగ్స్ చట్టంలో పెట్టిన నిబంధనలు అధ్యక్ష. ఆ ప్రకారమే ఉంటూ ఎక్కడైనా అక్రమమైన కట్టాలు కట్టినప్పుడు అది ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న సంబంధిత ఏజెన్సీలు ఏవైతే మున్సిపాలిటీ లేదా గ్రామస్థాయి ఆ ప్రకారము వాటి మీద వచ్చి చర్యలు తీసుకోవడము అక్రమ కట్టాలను తొలగించడం అనేది అలా జరుగుతున్న ప్రక్రియ కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఆ ప్రాసెస్లో గత ప్రభుత్వంలో కూడా సుమారు సమాధానం చెప్పాను అధ్యక్ష. 15,300 అక్రమ కట్టాలని తొలగించారు అధ్యక్ష. అవి అక్రమ కట్టమా లేదా వెస్టర్న్ ఇంట్రెస్ట్ లో తొలగించారా ఏదంటే అక్రమ కట్టమనే చేశారు. ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఇక ఆయన అడుగుతున్నాడు ఎక్కడికి వచ్చారు మొత్తం రాష్ట్రంలో గురించి మాట్లాడుతూ వచ్చి ప్రజాభివృద్ధి గురించి వచ్చారు అధ్యక్ష. ఆయన ఇంట్రెస్ట్ అంతా ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పేదల తాలూకా ఏదో పేదల తాలూకా ఇల్లు ఎక్కడో నదీ కట్టణంలో ఉన్నాయి, చెరువుల పక్కన కట్టుకున్నారు, వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ తాలూకా ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం దాన్ని చూడాలనే అభిప్రాయం కాదు అధ్యక్ష. అధ్యక్ష స్ట్రైట్ గా ఏదైతే గత ప్రభుత్వం అక్రమకట్టంగా సిఆర్డీఏ చట్టం చేశారు అధ్యక్ష 2014లో. ఎవరు చేశారు అధ్యక్ష సిఆర్డీఏ చట్టం? ఇదే అప్పుడున్న ప్రభుత్వం ఆ చట్టాన్ని చేసింది అధ్యక్ష 2014లో. ఆ సిఆర్డీఏ చట్టంలోనే పెట్టారు అధ్యక్ష, నిబంధనలు పెట్టారు. ఏ కట్టడం చేసినా సరే నదీ ప్రవాహంతో ఈ నిబంధనలో ఉంటూ ఏమేమి కట్టాలు చేయాలి. మరి ఆ ప్రభుత్వం చట్టం చేసి ఆ ప్రభుత్వం దాన్ని వైలేషన్ చేసి డీవియేషన్ చేసి ప్రభుత్వ దానాన్ని దుర్వినియోగం చేసి అక్కడ కట్టడం కడితే మరి దాన్ని ఏమనుకోవాలి అధ్యక్ష? మరి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాం మనం? ప్రజలకు ఏంటి రేపటి నుంచి మీరు వచ్చి ఇష్టారాజ్యంగా మీరు కట్టుకోవాలన్నా అంటే ప్రైవేట్ వాడు కానీ ప్రజలు కానీ కడితే వాళ్ళ నుంచి తొలగించేస్తామా? లేదా అదే ప్రభుత్వం అయితే దాన్ని చూస్తూ ఊరుకోవాలా? దాని నుంచి మరి సమర్థిస్తున్నారు అధ్యక్ష. దాన్ని ఏ రకంగా సమర్థిస్తారు అధ్యక్ష నాకు అర్థం అవ్వట్లేదు. మీరు వేరేంటి చూడండి అధ్యక్ష, ప్రజావేదిక తొలగుతాయి చూస్తే సిఐడి యాక్ట్ దాని ప్రకారం ముందుగా కమిషన్ డెవలప్మెంట్ అనేది పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోలేదు. దాని తర్వాత పక్కన ఉన్న తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తర్వాత పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు నిర్బంధంగా పర్మిషన్ రాస్తే అప్పుడు ప్రభుత్వం మాత్రం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష, అధికారంలో ఉంది. వాళ్ళే రాశారు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి రాస్తే అదే ప్రభుత్వంలో అదే ఇరిగేషన్ శాఖ నిర్బంధంగా దాన్ని కట్టడానికి వీలు లేదు, ఇది ఎఫ్ఆర్ ఇంత దూరంలో ఉంది, ఇది ముంపుకి గురవుతుంది, సో కాబట్టి దీన్ని పర్మిషన్ ఇవ్వట్లేదంటే నిర్బంధంగా చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఆ పక్కన ఉన్న ఎవరైతే ఇంకొక అక్రమ కట్టడం ఏదైతే ఉందో లింగంనేని రమేష్ అనే అక్రమ కట్టడం ఏదైతే ఉందో ఆ ఇంట్లో వచ్చి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ ఇంట్లో నివాసం ఉంటూ అక్రమంగా ఉంటూ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఆ కట్టడం దాని ముందు వచ్చి నాకు పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది అనుకుని ఆ కార్యక్రమాన్ని చేస్తే మరి ఏం సమాధానం చెప్తాం అధ్యక్ష? ఇది తప్పు కాదా? ఇది కాదా? అది తెలియదా? విషయం తెలియదా? అది ఒకటే అధ్యక్ష. అంతేకాదు వాళ్ళు దాని ఇప్పుడు ఏదైతే మాట్లాడదో ఇది న్యాయస్థానానికి ప్రభుత్వం వచ్చిందని తెలుస్తుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఒక మెసేజ్ వెళ్ళాలని, ఒక సందేశం వచ్చి రాష్ట్రమంతా వెళ్ళాలని, ప్రభుత్వం ఒకటి ప్రైవేట్ ఒకటి కాదు, ఇక్కడ అందరూ సమానమే, చట్టానికి ఎవరు వ్యతిరేకులు కాదు, చట్టానికి లోబడి అందరూ ఉండాలని ఓ నిర్ణయాన్ని తీసుకుని
ఆయన వచ్చి నిర్ణయం తీసుకొని ఇది ప్రభుత్వం ధనంతో ఇది కట్టారు కాబట్టి ముందు దీన్ని తొలగించండి, ఆ తర్వాత అక్కడ ఏమున్నా సరే రాష్ట్రంలో ఏమున్నా సరే మీరు మీ చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం వెళ్ళమని చెప్పి ఒక సందేశం ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో ఆ ప్రకారం చూసుకున్నప్పుడు దాన్ని తొలగించే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అంతేగాని ఎవరి మీద కక్ష కాదు. దాంతోపాటు పక్కన నింగనమైన రమేష్ ఇంట్లో ఉన్న వారితో ఇంటితో పాటు సుమారు 30 కట్టాలు కూడా నోటీసులు ఇచ్చాము అధ్యక్ష. ఒక్కదానికి ఒకటే 30 ఏళ్ళకి ఇచ్చాము. వాళ్ళందరికీ 115 115(2) నిబంధనల కింద నోటీసు ఇచ్చాము అధ్యక్ష. ఇస్తే వాళ్ళు తిరిగి సమాధానం కూడా చెప్పారు వాళ్ళందరూ. అది కాదు, ఇక ఈ పెర్మిషన్ ఉంది, ఈ పెర్మిషన్ లేదు, ఈయనైతే ఎవరైతే ఉందో చెప్పారో ఆ కట్టడం సంబంధించిన అలాగే రమేష్ అయితే నేను అమెరికాలో ఉన్నాను, ఇంకో 10 రోజుల సమయం అడిగారు అధ్యక్ష. నిబంధన ఉంది, నిబంధనలో అడిగినప్పుడు వచ్చే సమయం ఇవ్వాలని ఉంది కాబట్టి ఆ 10 రోజులు కూడా సమయం ఇచ్చాము. నేను ఈయన కూడా జరిగింది, వాళ్ళు కూడా కాదన్న దాని మీద వచ్చి మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తున్నాము. నోటీస్ ఒక్కరికి ఇవ్వలేదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చాము అధ్యక్ష. ఎందుకంటే ఇచ్చామంటే ఎవరైనా అక్రమ కట్టడంలో స్థలం ఎవరైతే వారికి స్థలంలో ఎవరైతే వారికి ఆ ఇంట్లో నివాసం ఎవరు ఉంటే వాళ్ళకి కూడా నోటీస్ ఇస్తాం అధ్యక్ష. ఇంట్లో ఉన్న వారికి కూడా నోటీస్ ఇవ్వాలి అధ్యక్ష. ఆ చట్టంలో ఉంది. అంతేగా ఆయన మీద కక్షతోనో లేదా ఆయన మీద కారణంతో కాదు అధ్యక్ష. ఆ ప్రకారం ఆయన కూడా నోటీస్ ఇచ్చాము అధ్యక్ష. ఇచ్చాము. దయచేసి మనం చట్టసభలో చట్టాలు చేసిన వ్యక్తులు మనం చట్టసభలో గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. ఆ గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత ఆ శాసనసభ్యులకి అడుగుతున్నప్పుడు ఆ శాసనసభ్యులు కానీ ఆయన నాయకుడికి ఉంది అధ్యక్ష. దాన్ని గౌరవించి చేస్తే అది లేదు అధ్యక్ష. లేదు కాదంటే న్యాయస్థానం ఉంది అధ్యక్ష. న్యాయస్థానానికి ఇప్పటికే వెళ్ళారు అధ్యక్ష. ఆ రోజు రాత్రి వచ్చి ఆ గడ్డాన్ని తొలగించిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు రాత్రి 2:30-3 గంటలకి లంచ్ మోషన్కి హౌస్ మోషన్ మూసేస్తారు అధ్యక్ష. న్యాయస్థానంలో హౌస్ మోషన్ మూసేస్తారు. ఏది ఒక 100 మంది ప్రజలు చనిపోయిన పరిస్థితి వచ్చినట్టు, ఏదో ప్రకృతి ఇబ్బంది కలిగినట్టు, ఏదో ఇబ్బందులు వచ్చినట్టు 3 గంటలకి హౌస్ మోషన్ మూసేశారు అధ్యక్ష. నిర్బంధంగా ఒకటే అడిగిన ప్రశ్న ఏమని, ఇది అక్రమ కట్టడమా కాదా, ఇది నిబంధనలో ఉందా లేదా అంటే వాళ్ళే కమిటీ అయ్యారు అధ్యక్ష. ఇది అక్రమంగా మేము కట్టాము. మరి అక్రమంగా కట్టినప్పుడు ఇంకా దానికి ఇంకా క్వశ్చన్ ఎక్కడ ఉంది, నో అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు అధ్యక్ష. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అయినా మళ్ళీ క్వశ్చన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అడిగింది వచ్చి ప్రజావేదిక. ఇదేంటి అధ్యక్ష ఇది? కాబట్టి ఒకటేసారి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తున్నాము, అక్రమ కట్టడాలు ఏమున్నా సరే ప్రభుత్వం మా చర్యలు తీసుకుంటుంది. అయితే దానిలో పేద ధనిక